చంద్రుడి గురించి సైన్స్ సవివరంగా సమాచారం అందిస్తున్నప్పటికీ భారతీయ పురాణాల్లో చంద్రుడిపై కొన్ని కథనాలు, ఫిక్షన్ వంటి సాదృశ్యాలు కనిపిస్తుంటాయి. పురాణాలలో చంద్రుడిపై ఉన్న కథనాలను చందమామ కబుర్లులో కొన్ని వారాలు వీక్షిద్దాం. హిందూ పురాణాలలో చంద్రుడికి ఒక ప్రత్యేకమైన పవిత్రమైన స్థానం ఉంది. మరి చంద్రుడిని ఒక గ్రహంలాగా మాత్రమే కాకుండా ఒక దేవతగా, ఔషధాలకు అధిపతిగా, మనస్సుకు మనోభావాలకి కారకుడుగా పూజింపబడుతూ ఉంటాడు. నిండు పున్నమి రోజున చంద్రుడిని దర్శించి పూజిస్తే మంచి జరుగుతుందని అనేక మంది నమ్మకం కూడా. చంద్రుడి అందం, చల్లదనం ఈ రెండు కూడా మానసికంగా మనకెంతో ప్రశాంతత చేకూరుస్తుంది. మరి పాల సముద్రాన్ని మదించినప్పుడు చంద్రుడు పుట్టాడని చెబుతారు. అందువల్లనే లక్ష్మీదేవికి చంద్రుడు సోదరుడుగా భావిస్తూ ఉంటాడు. నవగ్రహాలలో ఒకడైన చంద్రుడు రాత్రికి అధిపతి. మరి అశ్వని నుండి రేవతి వరకు గల 27 నక్షత్రాలకు చంద్రుడు భర్త. వీరంతా కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలు. మరి ఈ దక్షుడి శాపం వల్ల ప్రతిపక్షం రోజుల్లోనూ కాంతిని కోల్పోతూ ఆ తర్వాత మళ్ళీ శివుని అనుగ్రహంతో కాంతిని పొందుతూ ఉంటాడు. అత్యంత తేజవంతుడైన అత్రి మహర్షి, అనసూయాదేవుల కుమారుడుగా చంద్రుడిని చెబుతూ ఉంటారు కొన్ని పురాణాల్లో. భారత పురాణాల్లో భారతదేశాన్ని పరిపాలించిన 2 ప్రధాన రాజవంశాలు సూర్యవంశం, చంద్రవంశం. మరి అత్రి మహర్షి కొడుకునైన చంద్రుడి నుంచే ఈ చంద్రవంశం ప్రారంభించబడిందని చెబుతూ ఉంటారు. ద్వాపరయుగంలోకి వెళ్తే ఈ పాండవులు కానీ, కౌరవులు కానీ, శ్రీకృష్ణుడు కానీ వీళ్ళందరూ కూడా చంద్రవంశానికి సంబంధించిన వాళ్ళే. అట్లాగే శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు కూడా చంద్రవంశానికి సంబంధించిన వాళ్ళే. అయితే ద్వాపరయుగానికంటే ముందు త్రేతాయుగంలోకి వెళ్తే శ్రీరాముడు మాత్రం సూర్యవంశానికి సంబంధించినవాడు. మరి సూర్యవంశానికి సంబంధించిన వారందరూ కూడా సూర్యుడిని ఆరాధిస్తే, చంద్రవంశానికి సంబంధించిన వాళ్ళు చంద్రుడిని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. అయితే శ్రీరాముణ్ణి శ్రీరామచంద్ర అని సంబోధించడం మనం చూస్తూనే ఉంటాం. సూర్యవంశానికి సంబంధించిన శ్రీరాముడి పేరులో చంద్రుడు ఎట్లా వచ్చాడన్న అనుమానం చాలామంది కలుగుతూ ఉంటుంది. అయితే దీనికి ఒక కథ కూడా ఉంది. శ్రీరాముడు చిన్నప్పుడు నిద్రపోవటానికి పేచీ పెడుతూ ఉంటాడు. చంద్రుడిని తన పక్కన పడుకోబెడితే కానీ నిద్రపోనని పేచీ పెడుతూ ఉంటాడు. మరి ఆ సమయంలో కౌశల్యాదేవి ఎంతగానో సముదాయించిన నిద్రపోడు. అప్పుడు కౌశల్యాదేవి ఒక పాత్రలో నీళ్లు పోసిన పాత్రను తీసుకొచ్చి రాముడి పక్కన పెడుతుంది. దాంతో పాత్రలో నీళ్ళల్లో చంద్రుని ప్రతిబింబాన్ని చూసిన రాముడు అప్పుడు ప్రశాంతంగా నిద్రపోవటం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా రాముడిని రామచంద్ర అని పిలవటం ప్రారంభించారన్న ఒక కథ ప్రచారంలో ఉన్నది. చంద్రుడు పరమశివుని తలపై ఆభరణంగా ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాము. అయితే మరి శివుని తలపై చంద్రుడు ఎందుకు ఉంటాడు అన్న విషయం గురించి వచ్చే వారం ప్రసారమయ్యే కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. అన్నపూర్ణ వారి మొదటి చిత్రం దొంగరాముడిలో మరి సావిత్రిపై చిత్రీకరించిన పాటను గతంలో మనం చూసాము. మరి ఈరోజు దొంగరాముడిలో రాముడి చెల్లెలు పాత్ర పోషించిన, లక్ష్మీ పాత్ర పోషించిన జమునిపై చిత్రీకరించిన మరో చంద్రుడి పాటను చూద్దాం. దొంగరాముడు తీసే సమయంలో జిక్కి, లీల వీళ్ళ హవా ఎక్కువగా ఉండేది పాటలు పాడటంలో. అందుకే హీరోయిన్ సావిత్రికి జిక్కి చేత పాడిస్తే మరి హీరో చెల్లెలు జమునికి అప్పుడే కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన సుశీల చేత పాడించడం జరిగింది. మరి ఈ పాట రికార్డింగ్ జరిగేటప్పుడు ఈ పాట విన్న చక్రపాణి గారు మరి తాము తీస్తున్న మిస్సమ్మ చిత్రంలో కూడా సుశీల సెకండ్ హీరో అయిన జమునికి సుశీల చేత పాడించడం జరిగింది. మరి ఎన్నో భాషల్లో వేల పాటలు పాడిన సుశీల గాన ప్రవాహానికి ఈ పాట ఒక పునాది లాంటిదని కూడా చెప్పుకోవచ్చు. ఈ పాట విడుదలైన తర్వాత ఈ పాట విడుదలైన తర్వాత ఈ జిక్కి, లీల వీళ్ళ హవా తగ్గిపోయి
అన్ని చిత్రాల్లోనూ సుశీల చేతనే పాడించడం అనేది జరిగింది. సముద్రాల గారి సాహిత్యం, పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం ఎంతో గొప్పగా ఉండి ప్రేక్షకుల్ని ఆనందలోకాల్లో వేరింపజేస్తుంది ఈ పాటలో. మరి అనురాగం విరిసేన ఈ పాట మొదటి నుంచి చివరి వరకు కూడా జమున ఒకే చోట ఉండి అటు ఇటు కదలకుండా కేవలం ముఖ కవళికల ద్వారానే హావభావాలు చూపించడం విశేషమైతే, మరి పాట మొదట్లో మేఘాలకు బయట ఉన్న చంద్రుడు, ఆ తర్వాత పాట కొంత అయిన తర్వాత మేఘాల లోపలికి వెళ్ళటం మనం చూస్తాము. ఇది దర్శకుని యొక్క సునిశ్చిత దృష్టికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వస్తున్న భారీ చిత్రాలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ఇలాంటి భారీ చిత్రాల్లో ఇలాంటి మంచి పాట ఒక్కటైనా దొరుకుతుందేమో వెతికి పట్టుకోండి. అనురాగము విరిసేనా ఓరే రాజా, అనుతాపము తీరేనా, విను వీధి నేలే రాజువే, నిరుపేద చెలిపై మనసౌన అనురాగము విరిసేనా ఓరే రాజా, అనుతాపము తీరేనా. నిలిచేవో మొయిలో మాటున, పిలిచేవో కనుల గీటున, నిలిచేవో మొయిలో మాటున, పిలిచేవో కనుల గీటున, పులకించునాదు డెందము ఏనాటి ప్రేమా బంధమో ఓరే రాజా, అనురాగము విరిసేనా. మును సాగే మోహాలేమో, వెనుకాడే సందేహాలేమో, మును సాగే మోహాలేమో, వెనుకాడే సందేహాలేమో, నీ మనసేమో తేటగా తెనిగించవయ్యా మహారాజా ఓరే రాజా, అనురాగము విరిసేనా, విను వీధి నేలే రాజువే, నిరుపేద చెలిపై మనసౌన అనురాగము విరిసేనా. ఏమిటి లక్ష్మి, చంద్రునేవో యక్ష ప్రశ్నలు వేస్తున్నావు? నీ ప్రశ్నలకి సమాధానం నాతో చెప్పాడులే. ఏం చెప్పాడో చెప్పనా? తను రోజు ఈ దారినే వస్తానన్నాడు, రోజు ఇలాగే వెన్నెళ్ళు కురిపిస్తానన్నాడు. నిన్ను ఈ ఇంటి కోడలివై ఎల్లప్పుడూ ఇక్కడే ఉండమన్నాడు, నాతో కూడా. చందమామకు సంబంధించిన మరిన్ని విశేషాలు వచ్చే ఆదివారం ప్రసారం అయ్యే చందమామ కబుర్లు కార్యక్రమంలో చూద్దాం.